ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళందరూ దాచుకున్న ఒక 30 లక్షలు 40 లక్షలు చిన్న ల్యాండ్ కొందాం అనుకుంటే భయం ఏమొస్తుందంటే ఎవరైనా వచ్చి కబ్జా చేస్తే ఏమిటి? ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బేసికలీ మేము ఇంతకుముందు ప్రతి ప్లాట్ అమ్మేటప్పుడు ప్రతి ప్లాట్కి కాంపౌండ్ వాల్ కట్టించాం. మాది యూఎస్పీ అది. సపోజ్ యూ బై ప్లాట్ నెంబర్ 100 విల్ హ్యావ్ ఏ కాంపౌండ్ వాల్ విత్ గేట్. సో అట్లా చేసాము. తర్వాత ఈ మధ్య కాలంలో ఏం చేసామంటే ప్రతి సైట్కి ఇప్పుడు 700 ఎకర్స్ చెప్పాం. 700 ఎకర్స్ వీ కన్స్ట్రక్టెడ్ ఏ కాంపౌండ్ వాల్. సో దాంట్లో 12,560 ప్లాట్స్ అమ్మాం మేము. జస్ట్ ఇమాజిన్ ఒక్క ప్రాజెక్ట్లో 12,000కి పైగా 12,560 560 ప్లాట్లు అమ్మడం అంటే ఎంత క్రెడిబిలిటీ ఉంటే మీ మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలకంట కొంటారు వాళ్ళు. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు ప్లాట్ కొంటారు కస్టమర్. సో కొన్నప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు నాకంటే ముందు. మీరు ఇల్లు కట్టేటప్పుడు మేము వీ గో అండ్ స్టాండ్ ఫర్ హాఫ్ అన్ అవర్. వీసే మేడం మీ ప్లాట్ 30-50 మీ ప్లాట్ మీరు దాంట్లోనే కట్టుకోండి. సో యూ విల్ ఆల్సో రెస్పెక్ట్ అస్. సో వీ విల్ ట్రై టు సేఫ్ గార్డ్ ద అదర్ ప్రాపర్టీ, అదర్ కస్టమర్ ప్రాపర్టీ ఆల్సో. అవును. సో హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఈ కస్టమర్ హ్యాపీగా ఉంటాడు, ఆ కస్టమర్ హ్యాపీగా ఉంటాడు. సో అట్లా ఇప్పటిదాకా ఒక చిన్న లిటిగేషన్ లేకుండా 12,560 కస్టమర్స్ని హ్యాపీగా నిలబెట్టేసాం. ఇప్పుడు ఏంటి సార్ మీ ప్లాట్ సైజెస్ ఎలా ఉంటాయి అంటే యూజువల్లీ ఇప్పుడు 167 విల్లా ప్లాట్స్ అయితే అలా ఉంటున్నాయి. సో బేసికలీ వీ హ్యావ్ రేంజెస్ లైక్ యాజ్ యూ సెడ్ 167 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి, 260 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. కొన్ని మేము పెద్ద ప్లాట్లు కూడా పెట్టింటాం, దాంట్లో 440 స్క్వేర్ యార్డ్స్. మా యూఎస్పీ ఏంటంటే బేసికల్గా ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా కూడా మినిమం 100 ఎకర్ ప్రాజెక్ట్ చేస్తాం. మినిమం 100 ఎకర్. దాంట్లో 30% డెఫినెట్గా హౌసింగ్ చేస్తాం. సో మీరు ఓపెన్ ప్లాట్లు ఇప్పుడు అమ్మారనుకోండి, అమ్మి పెట్టిపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా అది ఎవరు రారు. సో మేము వీ క్రియేట్ ఏ హ్యాబిటేషన్. సో 30% మీరు ప్లాట్ కొనాలనుకుంటే మీరు ఏమనుకుంటారు, నేను ఇంటి పక్కల ఉన్న ప్లాట్ కొంటున్నాను అనుకుంటున్నాను, మీరు కాలనీలో కొంటున్నాం అనుకుంటారు. కొనుక్కున్న ఇల్లు కొనుక్కున్నాయని కూడా సరే మేడం గారు కూడా రేపు వచ్చి ఇల్లు కట్టుకుంటారు, మాకు కూడా ఒక కంపెనీ ఉంటుందని చెప్పేసి. సో అట్లాగే డెవలప్ చేశాం కాబట్టి ఈరోజు మా ప్రాజెక్టులు అన్నీ కూడా చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా వాల్యూ వచ్చినాయి.